హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ క్లాస్లో కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ల పైన న్యూమెరికల్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ల ఏంటో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి ఓకేనా? సరే, మీకు టైం లేకుంటే ఇదే వీడియో చూద్దామని అనుకుంటే కనుక మీకోసము కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లని ఒక 5 to 10 minutes ఎక్స్ప్లెయిన్ చేసి న్యూమరికల్ స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? చలో, రైట్, వెరీ గుడ్. సో స్టార్ట్ చేస్తామా? ఎస్ సార్. సో చూడండి నాన్న, కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ల ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మనకు ఖచ్చితంగా 2 చార్జెస్ కావాలి. ఓకేనా? ఓకే. అయితే సార్ ఈ చార్జెస్ క్యూ అని రాసిండ్రు, ఇక్కడ క్యూ ఇక్కడ క్యూ అని రాసిండ్రు, అవి కంపల్సరీ సేమ్ చార్జెస్ అయి ఉండాలా? సో కంపల్సరీ ఏం కాదు నాన్న, సేమ్ చార్జ్ అన్నా ఉండొచ్చు, లేదా మీ ఇష్టం వేరే చార్జెస్ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ Q1 తీసుకున్నా, ఇక్కడ Q2 తీసుకున్నా. ఓకేనా? అనుకుందాం ఇది Q1 అనేది పెద్ద చార్జ్, Q2 అనేది చిన్న చార్జ్. ఓకేనా? ఓకే. అయితే అందరికీ తెలిసిన విషయమే, ఈ రెండు చార్జెస్ కొంచెం దూరంలో ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ సపరేటెడ్ బై దీస్ చార్జెస్? ఆర్ కదా. ఎస్, ఆర్ అనే దూరంలో పెట్టేశాను. ఇప్పుడు ఈ రెండు చార్జెస్ మూవబుల్ చార్జెస్ అని కన్సిడర్ చేస్తున్నా. కంపల్సరీ ఏం కాదు, మీ ఇష్టం. ఇవి రెండు మూవబుల్ అన్నా ఉండొచ్చు, లేదా ఈ 2 చార్జెస్ ఫిక్స్డ్ అన్నా ఉండొచ్చు, మీ ఇష్టం. మూవ్ అన్నా కావచ్చు, లేదా ఫిక్స్డ్ అన్నా ఉండొచ్చు. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి అన్న, అందరికీ తెలిసిన విషయమే సార్, ఇది పాజిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ చార్జ్. పాజిటివ్ పాజిటివ్ అయితే రిపల్ అవుతుంది కదా. ఎస్ సార్. అయితే చూడండి అన్న, ఈ చార్జ్ ఇది ఫస్ట్ చార్జ్ అనుకుందాం, ఇది సెకండ్ చార్జ్ అనుకుందాం సరేనా? ఓకే, మీ ఇష్టం, మూవబుల్ అన్న తీసుకోవచ్చు, లేదా ఇక్కడే ఫిక్స్డ్గా ఉన్నాయని చెప్పేసి కూడా అనుకోవచ్చు. నో ప్రాబ్లం, ఏదైనా కండిషన్ మీ ఇష్టం, తీసుకోండి. అయితే ఈ చార్జ్ ఏం చేస్తుంది? అటు నూకేస్తుంది. ఈ చార్జ్ ఏం చేస్తుంది? అటు నూకేస్తుంది. ఎంత ఫోర్స్తో నూకేసింది? F1. ఫస్ట్ చార్జ్ కాబట్టి F1 ఫోర్స్తో అటు నూకేసింది. దేన్ని నూకేసింది? సెకండ్ చార్జ్ని నూకేసింది. అవునా కదా? వెరీ గుడ్, షబాష్. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? ద ఫోర్స్ డ్యూ టు ద ఫస్ట్ చార్జ్ ఆన్ సెకండ్ చార్జ్. ద ఫోర్స్ డ్యూ టు ద ఫస్ట్ చార్జ్ ఆన్ సెకండ్ చార్జ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. ఓకేనా? ఈ చార్జ్ ఎంత ఫోర్స్తో అటు నూకేస్తుంది? F12తో నూకేస్తుంది. అయితే ఈ చార్జ్ కూడా ఈ చార్జ్ ఇటు నూకేస్తుందా? అవును సార్, నూకేస్తుంది. ఎంత ఫోర్స్తో నూకేస్తుంది? సో చూడండి, ఎంత ఫోర్స్తో నూకేస్తుంది చూడండి. సో ఈ చార్జ్ ఎంత ఫోర్స్ ఇటు నూకేసింది అనుకుందాం, F2. ఇది సెకండ్ చార్జ్ కాబట్టి F2 అని చెప్పేసి అనుకుంటున్నా. సరేనా? వెరీ గుడ్. ఏ చార్జ్ నూకేస్తుంది? ఫస్ట్ చార్జ్. అవునా కదా? వెరీ గుడ్. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం నాన్న? ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ చార్జ్ అని చెప్పేసి అంటాం. ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ చార్జ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? అర్థమైందా? ఇవి రెండు మూవబుల్ అన్నా కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది 2 మీటర్స్ ఇటు జరిగితే అఫ్కోర్స్ ఇది కూడా 2 మీటర్స్ ఇటే జరుగుతుంది. ఇది 5 మీటర్స్ ఇటు జరిగితే ఇది కూడా 5 మీటర్స్ ఇటే జరుగుతుంది. మూవబుల్, ఈజీలీ మూవ్ అవుతాయి. ఓకేనా? లేదా ఫిక్స్డ్ అంటే మీ ఇష్టం, ఫిక్స్డ్ కూడా తీసుకోవచ్చు. ఇగో, సో ఇప్పుడు చూడండి, ఇది ఫిక్స్డ్ ఉంది, ఈ చార్జ్ కూడా సేమ్ ఫిక్స్డ్ గానే ఉంది. ఫోర్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. ఇది దీన్ని ఇటు నూకేస్తుంది, ఈ చార్జ్ దీన్ని ఇటు నూకేస్తుంది, కానీ మూవ్ అవుతున్నాయా? లేవు. ఫోర్స్ ఉందా? సార్, ఫోర్స్ అయితే ఉంది. మూవ్ అయిందా? మూవ్ కాలేదు. అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. ఫోర్స్ అయితే ఉంది, మూవ్ అయినాయా? ఇది కూడా మూవ్ కాలేదు, ఇది కూడా మూవ్ కాలేదు. అవునా? వెరీ గుడ్. ఫోర్స్ అయితే ఉంది. వెరీ గుడ్. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ కాపీ పేస్ట్ అంతేనా? ఇక్కడ కూడా సో మీరు ఇవి కూడా మూవబుల్ చార్జెస్ లాగా తీసుకోవచ్చు. సరేనా? మూవబుల్ లేదా ఫిక్స్డ్ అనుకోండి. ఓకేనా? ఓకే. అయితే Q1 అనేది పెద్ద చార్జ్, Q2 అనేది చిన్న చార్జ్. సరేనా? ఓకే. అయితే ఈ Q1 ఏం చేస్తుంది? దీన్ని ఇటు నూకేస్తుంది కదా. అవునా కదా? మూవబుల్ అంటున్నాం కాబట్టి మూవ్ అవుతుంది. అవునా? వెరీ గుడ్. ఎంత ఫోర్స్తో నూకేసింది?
F1 ఫోర్స్ తో అటు నూకేసింది దేన్ని సెకండ్ చార్జ్ ని ఓకేనా అర్థమైందా సో F12 అని చెప్పేసి మనం రాస్తున్నాం F12 అంటే ఏంటి ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ చార్జ్ ఆన్ సెకండ్ చార్జ్ కదా వెరీ గుడ్ ఈ చార్జ్ ఏం చేస్తుంది దీన్ని ఇటు నూకేస్తుంది అవునా అవును సార్ కరెక్ట్ ఎంత ఫోర్స్ తో F2 అవునా కదా ఈ చార్జ్ దీన్ని ఎంత ఫోర్స్ తో నూకేసింది F2 ఫోర్స్ తో నూకేసింది దేన్ని ఫస్ట్ చార్జ్ ఇంగ్లీష్ లో ఏమంటాం ఫోర్స్ డ్యూ టు సెకండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ చార్జ్ ఫోర్స్ డ్యూ టు సెకండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ చార్జ్ అని చెప్పేసి అంటాం అర్థమైందా వెరీ గుడ్ షబ్బాష్ ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా ఫిక్స్డ్ లాగా తీసుకోవచ్చు నో ప్రాబ్లం మీరు ఇవి రెండిట్లను ఇగో మూవబుల్ అనుకోండి ఈ రెండు కేసులు ఓకేనా తర్వాత లేదా ఇగో రెండు కూడా ఫిక్స్డ్ ఉన్నాయి అని అనుకోండి నో ప్రాబ్లం ఓకేనా ఇదే నానా గుర్తు పెట్టుకోవాలి మీరు రెండు మూవబుల్ లేదా రెండు ఫిక్స్డ్ ఇక్కడ కూడా రెండు వేరే చార్జెస్ రెండు మూవబుల్ లేదా రెండు ఫిక్స్డ్ సార్ నేను ఒకటి ఫిక్స్డ్ ఉంచుతా ఒకటి మూవబుల్ పెడతా అటువంటి కేసు వేరే కేసు అది ఓకేనా చెప్తా అది తర్వాత చెప్తా చెప్పను ఎందుకనంటే లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి సో ఎవరైతే చూడలేదో లాస్ట్ క్లాస్ దాంట్లో చూసుకోండి ఓకేనా సో ఇది మీకు బేసిక్ పాయింటే కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లలో బేసిక్ ఏంటి మెయిన్గా అన్నది విషయమే ఇక్కడ చెప్తున్నాను నేను ఓకేనా డీటెయిల్గా కావాలంటే ఫస్ట్ వీడియో చూడాలి మీరు ఓకే ఇప్పుడు చూడండి నాన్న నెట్ ఫోర్స్ ఏమవుతుంది నాన్న నెట్ ఫోర్స్ సార్ ఇక్కడైతే రెండు ఫోర్స్లు ఉన్నాయి రెండింటిని యాడ్ చేస్తే అయిపోతుంది వెరీ గుడ్ F12 బార్ ప్లస్ F21 బార్ అవునా వెరీ గుడ్ ఇప్పుడు చూడండి నాన్న అనుకుందాం F12 వాల్యూ మీకు వచ్చింది F12 యొక్క వాల్యూ 5 న్యూటన్స్ అనుకుందాం జస్ట్ అజంప్షన్ ఓకేనా ఓకే F21 కూడా ఎంత వస్తుంది F21 కూడా ఎంత వస్తుంది 5 న్యూటన్సే వస్తుంది 5 న్యూటన్సే వస్తుంది సేమ్ ఈక్వల్ ఫోర్సెసే రెండు ఈక్వల్ ఫోర్సెసే ఇది ఇటు 5 న్యూటన్సే నూకేస్తుంది ఈ చార్జ్ దీన్ని 5 న్యూటన్స్ తోటే నూకేస్తుంది ఈక్వల్ గానే ఉంటాయి కానీ ఆపోజిట్ గా ఉంటాయి ఒకటేమో ఇటు ఒకటేమో ఇటు అర్థమైందా ఈక్వల్ బట్ ఆపోజిట్ వెరీ గుడ్ సో ఫైనల్లీ ఏమొచ్చిందన్నా F12 వాల్యూ ఎంత F12 వాల్యూ 5 న్యూటన్ సార్ ఇటు పోతుంది కదా సార్ 5 ఐ క్యాప్ రాయాలనా వెరీ గుడ్ ఇటు పోతే ఐ క్యాప్ ఇటు పోతే మైనస్ ఐ క్యాప్ పైకి పోతే జే క్యాప్ కిందికి పోతే మైనస్ జే క్యాప్ వెరీ గుడ్ సో ఫైనల్లీ F12 వాల్యూ ఎంత 5 న్యూటన్స్ ఇటు పోతుంది కాబట్టి ఐ క్యాప్ రాసిన F21 ఇటు పోతుంది ఇటు పోతున్నా సార్ ఇటు కదా ఇగో F21 ఇటు పోతున్నది ఎంత F21 వాల్యూ 5 న్యూటన్సే కానీ -5 ఐ క్యాప్ రాయాలి ఎందుకు ఇటు పోతున్నది కాబట్టి ఇటు పోతే ఏం రాయాలి -ఐ క్యాప్ రాయాలి సో ఫైనల్లీ ఏమొచ్చిందన్నా ఫైనల్లీ ఏమొచ్చింది నెట్ ఫోర్స్ ఏమొచ్చింది సార్ 0 వచ్చింది 0 వచ్చింది అని అంటే ఏంటి 0 వచ్చిందంటే ఏంటి దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజెస్ ఓకేనా సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ అనేది చేంజే కాదు అగర్ మీకు అడిగితే కనుక రేపటి రోజు క్వశ్చన్లో అడిగితే సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది అని అంటే దాని యొక్క పొజిషన్ ఏమవుతుంది చేంజ్ కావడం లేదు ఎక్కడైతే ఉందో ఇక్కడనే ఉంటుంది చూడండి నాన్న ఈ చార్జ్ 5 న్యూటన్స్ ఇటు నూకేసింది ఓకేనా ఎగ్జాక్ట్లీ ఈ చార్జ్ ఏం చేసింది 5 న్యూటన్స్ తోటే నూకేసిందా జస్ట్ చార్జెస్ మూవ్ అయినాయి అవునా జస్ట్ చార్జెస్ చూడండి జస్ట్ చార్జెస్ ఈ చార్జ్ ఇటు మూవ్ అయినాయి అంతేనా సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం అక్కడనే ఉంది ఓకేనా ఈ కేసులో కూడా తీసుకోవచ్చు ఫిక్స్డ్ చార్జెస్ ఈ మూవబుల్ అని మర్చిపోండి సరేనా ఇది ఫిక్స్డే అంతేనా ఇది దీన్ని అటు నూకేస్తుంది మూవ్ అయిందా కాలేదు అంతే కారణం ఇది దీన్ని ఇటు నూకేస్తుంది ఫోర్స్ అయితే ఉంది నూకేస్తుంది మూవ్ అయిందా కాలేదు వెరీ గుడ్ సో ఫైనల్లీ మళ్ళీ ఇదేనా నెట్ ఫోర్స్ ఏమైంది 0 సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది అక్కడనే ఉంది వెరీ గుడ్ షబ్బాష్ అయితే ఈ కేసులో చూడండి ఒక వేరే చార్జ్ ఇదేమో పెద్ద చార్జ్ ఇదేమో చిన్న చార్జ్ ఇది రెండు మూవబుల్ అని కన్సిడర్ చేయండి ఓకేనా రెండు కూడా మూవబుల్ అనే కన్సిడర్ చేయండి దీని ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ తీసుకుంటా సరేనా సెంటర్లో తీసుకుంటాలే సేమ్ చార్జెస్ ఉంటే సెంటర్లో తీసుకోవాలి ఇది పెద్దది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ పెద్ద సైడ్ ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఈ చార్జ్
ఈ చార్జ్ దీన్ని ఇటు నూకేసిందా? ఎంత ఫోర్స్తో నూకేసింది చూడండి నాన్న. ఎంత ఫోర్స్తో అనుకుందాం, మళ్ళీ 5 న్యూటన్సే సరేనా? సరే మీ ఇష్టం. చలో 8 న్యూటన్స్ అనుకుంటున్నాం, ఓకేనా? వెరీ గుడ్. అయితే ఈ చార్జ్ దీన్ని ఇటు నూకేస్తుంది కదా. ఎంత న్యూటన్స్తో 8 న్యూటన్స్ తోటే నూకేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ అనేది కంపల్సరీ ఈక్వల్గా ఉంటుంది. బట్ ఆపోజిట్లో ఉంటుంది, అంతే. చూసిండ్రా? ఇది దీన్ని ఇటు నూకేసింది ఎంత ఫోర్స్తో? 8 న్యూటన్స్తో. ఈ చార్జ్ దీన్ని ఇటు నూకేసింది ఎంత ఫోర్స్తో? 8 న్యూటన్స్ తోటే, ఓకేనా? 8 న్యూటన్స్ తోటే నూకేసింది. కానీ రియల్గా జరిగింది ఏంటంటే ఇది పెద్దది, ఇది చిన్నది కదా. ఏది తీసుకుందాం? సరే ఇగో ఇది తీసుకుంటున్నా. ఇది చిన్న ఛార్జ్, ఇది మన పెద్ద ఛార్జ్ సరేనా? అయితే ఇది దీనిపైన ఎంత ఫోర్స్ అప్లై చేసింది? 8 న్యూటన్స్ కదా. ఇది కొంచెం జరగాల సార్, కొంచెం జరిగింది సరేనా? ఓకే. అయితే ఇది ఏం చేస్తుంది? పెద్ద ఛార్జ్ దీనిపైన ఫోర్స్ అప్లై చేస్తుందా? 8 న్యూటన్. ఇది కొంచెం దూరం జరుగుతుంది కదా. వెరీ గుడ్. కానీ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడనే ఉంటుంది సార్. అట్లా సార్? బేటా, ఇది ఎంతైతే ఇది జరిగింది అనుకుందాం 2 మీటర్స్. ఇది 2 మీటర్ జరిగింది, ఇది 6 మీటర్ జరిగింది అనుకుందాం. జస్ట్ అజంప్షనే, ఓకేనా? సెంటర్ ఆఫ్ మాస్ అక్కడనే ఉంటుంది, ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. సో సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ చేంజ్ అయిందా? ఎఫ్ నెట్ ఏమైందన్న చూడండి సార్. ఇది 8 న్యూటన్ కాబట్టి 8 ఐ క్యాప్ రావాలి. వెరీ గుడ్. ఇది ఇటు అప్లై అవుతుంది కాబట్టి ఎంత? 8 న్యూటన్స్ తోటేనా? అవును. -8 ఐ క్యాప్ రాయాలి, ఎందుకు? ఇటు పోతున్నది కాబట్టి. ఫైనల్ నెట్ ఫోర్స్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అవునా కదా? వెరీ గుడ్, వెల్ డన్, షబాష్. సో ఫైనల్లీ ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది, అవునా? అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ నేను ఈ రెండిట్లను ఫిక్స్ చేసేస్తా, ఈ మూవబుల్ వద్దు నాకు సార్ నా. అయినా కానీ ఆన్సర్ ఇదే వస్తుంది కదా. ఫోర్స్ అయితే ఉంది కానీ మూవ్ అవుతుందా? కాలేదు. నెట్ ఫోర్స్ ఏమైతుంది? అఫ్కోర్స్ 0. అవునా కదా? ఎస్. సో ఫైనల్లీ ఈ ఫిక్స్డ్ ఉన్న మూవబుల్ అయినా కంపల్సరీ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ చేంజ్ అయిందా? ద పొజిషన్, మళ్ళీ ఇదే పాయింట్ రాయాలి. ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజెస్ if any one of the charge is fixed. ఇది ఫిక్స్డ్ అనుకుందాం, ఇది మూవబుల్ అవుతుంది అనుకుందాం. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? చేంజెస్ అవుతుంది కదా. అవుతుందా కాదా? సరే, క్లారిటీ కోసం ఫస్ట్ వీడియో చూడన్నా. సరే, సో ఇదైతే సరిపోయింది ఈ రోజుకి, ఓకేనా? అంటే ఈ టాపిక్ ఇక్కడే క్లోజ్ చేసేద్దాం సరేనా? చలో రైట్. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఏమొచ్చిందో తెలుసు కదా. ఏమొచ్చిందన్న దీనిలో ఫార్ములా? ఈ 5 న్యూటన్స్ వచ్చింది చూడండి. F12 వాల్యూ 5 న్యూటన్, F21 వాల్యూ 5 న్యూటన్స్ అన్నానా? ఈ 5 న్యూటన్స్ గురించి ఎట్లా వస్తుంది, ఈ 5 న్యూటన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అన్నదే మనం కులమ్స్ ఫోర్స్లో స్టడీ చేస్తాం. ఎట్లా వస్తుంది అంటే అందరు తెలిసిన విషయమే. F is directly proportional to product of their charges and inversely proportional to squares of the distance separated by them. ఇది తీసేస్తే K into ఇది కాన్స్టెంట్ వస్తుంది కదా, ప్రొపోర్షనాలిటీ తీసేస్తే వెరీ గుడ్, K into Q square by R square. అవునా? చలో రైట్. K అంటే అందరూ తెలిసిందే 1/4 exponent naught Q square by R square. exponent naught అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. దీని యొక్క వాల్యూ ఏంది? 1/4 exponent naught వాల్యూ ఏందన్నా? 9 into 10⁹. అవునా కదా? ఎస్. సో ఫైనల్లీ దీని యొక్క వాల్యూ కూడా ఇది. సో ఇప్పుడు మనం న్యూమరికల్ స్టార్ట్ చేసేద్దాం. ఎవరికైతే ఇంకా డెప్త్లో కావాలంటే ఫస్ట్ వీడియోలో చూడండి, ఇంకా డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఓకేనా? ఫైనల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా ఒక్కటి, ఓకేనా? వెరీ గుడ్, షబాష్. సో ఫైనల్లీ స్టార్ట్ చేసేద్దాం నాన్న న్యూమరికల్స్. ఎస్ సార్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక 2 ఎలక్ట్రాన్స్ మధ్యలో, ఓకేనా? ఒక 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నా, చిన్నవి ఉంటాయి కదా అవి అంటారు చార్జెస్. ఎలక్ట్రాన్ అంటే చాలా చిన్నది కదా. వెరీ గుడ్. ఆ 2 ఎలక్ట్రాన్స్ మధ్యలో ఫోర్స్ ఎంత ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్.
ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటున్నా. వాట్ ఈస్ ద ఫోర్స్ ప్రెసెంట్ బిట్వీన్ టూ ఎలక్ట్రాన్స్? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, సరేనా? అయితే దీని మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 1 మీటర్ తీసుకుంటున్నా, ఓకేనా? వెరీ గుడ్. అయితే దీని మధ్యలో ఫోర్స్ ఏం ఉండొచ్చు అని క్వశ్చన్లో అడిగిండు. వాట్ ఈస్ ద ఫోర్స్ ప్రెసెంట్ బిట్వీన్ టూ ఎలక్ట్రాన్స్? ఎంత? ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఎంత? ఫార్ములా ఏంటి? K ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. Q1 చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19. ఇది 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19 అపాన్ డిస్టెన్స్ ఎంత? 1 స్క్వేర్. సో K వాల్యూ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్న. ఏంటది? 9 ఇంటూ 10 పవర్ 9. ఇది ఎంత? 1.6 ఇంటూ ఇక్కడ కూడా 1.6, అవునా? 10 పవర్ మైనస్ 38, అవునా కదా? అవునా? వెరీ గుడ్ షబ్బాస్. ఫైనల్లీ ఏమొచ్చింది? ఇక్కడ కింద అయితే 1 కదా. ద ఫోర్సెస్ బిట్వీన్ టూ ఎలక్ట్రాన్స్, అవునా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమొస్తుంది అన్న? 9 ఇంటూ 1.6 ఇంటూ 1.6. సో ఇది ఎంత వస్తుంది? 23.04, అవునా? 10 పవర్ ఎంత వస్తుంది? దీనిలో నుంచి 9 తీసేస్తే 38 మైనస్ 9 ఎంత? 29 మైనస్ 29, అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్లీ టూ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఏంటి అని అంటే దాని మధ్యలో 1 మీటర్ డిస్టెన్స్ కనుక ఉంటే ఫోర్స్ ఎంత వస్తుంది? 23.04 ఇంటూ 10 పవర్ 29 న్యూటన్ వస్తుంది నాన్న. అర్థమైందా? అర్థమైందా? సో వెరీ గుడ్ శబాష్. ఇప్పుడు అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే రెండు ప్రోటాన్ల మధ్యలో ఫోర్స్ ఎంత? ప్రోటాన్ల మధ్యలో, ఓకేనా? మళ్ళీ 1 మీటర్ డిస్టెన్స్, అప్పుడు ఏమొస్తుంది? మళ్ళీ ఇదే కదా. వెరీ గుడ్. అయితే ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నా, ఒక ప్రోటాన్ని ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నా, అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? మళ్ళీ ఇదే వస్తుంది కదా, అవునా కదా? ప్రోటాన్ ఎలక్ట్రాన్ తీసుకున్నా, ఎలక్ట్రాన్ ప్రోటాన్ తీసుకున్నా, ప్రోటాన్ ప్రోటాన్ తీసుకున్నా, ఎలక్ట్రాన్ తీసుకున్నా, అన్నిటి యొక్క ఛార్జ్ అయితే ఒకటే కదా. ప్రోటాన్ ఎలక్ట్రాన్ తీసుకుంటే అట్రాక్ట్ అయితే అంతే, ఎలక్ట్రాన్ ప్రోటాన్ తీసుకుంటే అట్రాక్ట్ అయితే, ప్రోటాన్ ప్రోటాన్ తీసుకుంటే రిపల్ అయితే, ఫోర్స్ మాత్రం ఒకటే. ఎంత? 23.04 ఇంటూ 10 పవర్ మైనస్ 29 న్యూటన్స్, ఓకేనా? అర్థమైందా? సో వెరీ గుడ్ షబ్బాష్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోమా. ఓకే సార్. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్ ప్రెసెంట్ బిట్వీన్ టూ మినిమం చార్జెస్ సపరేటెడ్ బై 1 మీటర్ డిస్టెన్స్? అర్థమైందా? వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్ ప్రెసెంట్? సింపుల్ క్వశ్చన్సే, ఓకేనా? ఒక 2-3 క్వశ్చన్స్ సింపుల్ వేస్తా, దాని తర్వాత టఫ్ క్వశ్చన్ చూద్దాం, సరేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్? వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్ ఇన్ బిట్వీన్ టూ మినిమం చార్జెస్? ఇన్ బిట్వీన్ టూ మినిమం చార్జెస్, ఓకేనా? which are separated by 1 meter distance, ఓకేనా? అయితే క్వశ్చన్లో మినిమం ఫోర్స్ ఎంత అంటే ఇక్కడ మినిమం చార్జ్ అని చెప్పేసి అడిగిండు. మినిమం కమ్సే కమ్ 1 కూలుంబ్ అయినా ఉండాలి, అవునా కదా? అవును సార్, కరెక్టే. సో ఇక్కడ 1 కూలుంబ్ తీసుకున్నా, ఇక్కడ 1 కూలుంబ్ తీసుకున్నా, దీని మధ్యలో డిస్టెన్స్ సపరేషన్ ఎంత? 1 మీటర్, ఓకేనా? వెరీ గుడ్. అయితే దీని మధ్యలో ఫోర్స్ ఎంత అని చెప్పేసి అడిగిండు క్వశ్చన్లో. 1 కూలుంబ్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు. ఫార్ములా అందరూ తెలుసు, K ఇంటూ Q1 Q2 అపాన్ R స్క్వేర్, అవునా? K వాల్యూ ఎంత తెలుసు అందరికి? 9 ఇంటూ 10 పవర్ 9 న్యూటన్స్, అవునా కదా? దిస్ ఇస్ ద మినిమం ఫోర్స్ ప్రెసెంట్ బిట్వీన్ ద టూ మినిమం చార్జెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్ 1 మీటర్. స్పీడ్గా వెళ్తున్నానా? స్పీడ్గా చెప్తున్నానా? సో ఎవరికైతే స్పీడ్ అని అనిపిస్తుందో కామెంట్లో మెన్షన్ చేయండి అన్న, నెక్స్ట్ వీడియోలో కొంచెం స్లో చేసేస్తా, ఓకేనా? సారీ ఎవరికైతే స్పీడ్గా వెళ్తున్నా అని అనిపిస్తుందో, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ దట్ వన్. సో స్లోగానే చెప్తానండి ఇప్పుడు. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకే సార్, చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఈ క్లాస్లో ఈ క్లాస్ మొత్తం ఎండింగ్ వరకు ప్రతి దాంట్లో మనము 2 చార్జెసే తీసుకుందాం నాన్న, ఓకేనా? 2 చార్జెసే తీసుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో చేస్తాను, అక్కడ మల్టిపుల్ చార్జెస్ తీసుకుందాం. 2 కంటే ఎక్కువ చార్జెస్, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 కూడా ఉండొచ్చు. అప్పుడు ఫోర్సెస్ ఏమవుతాయి, ఓకేనా అన్న విషయం మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.
కానీ ఈ క్లాస్లో మాత్రం ప్రతిసారి నేను 2 చార్జెస్ తీసుకుంటా, వాటి మధ్యలో ఫోర్స్నే కనుక్కుంటా. ఓకేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు నాన్న. ఏంటంటే ఒక ఛార్జ్ ఉంది ఇక్కడ Q1, ఇంకో ఛార్జ్ ఉంది Q2. సరేనా? ఓకే. వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి R నాన్న. ఓకేనా? ఇక్కడ సేమ్ ఛార్జెస్ ఉన్నాయా? లేవు. ఏమున్నాయి? డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి. అవునా కదా? డిఫరెంట్ ఛార్జెస్ కదా. అంటే ఇది పెద్దది ఉండొచ్చు, లేదా ఇది కూడా పెద్దది ఉండొచ్చు. ఇది పెద్దది, ఇది చిన్నది, లేదా ఇది పెద్దది, ఇది చిన్నది. ఓకేనా? ఎక్కడికి వెళ్ళి మీకు డిఫరెంట్ ఛార్జెస్. ఓకేనా? క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫైండ్ ద ప్లేస్ వేర్ ద నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 in between these charges. అంటే చూడండి, ఫైండ్ ద ప్లేస్ వేర్ ద నెట్ ఫోర్స్ ఈజ్ 0 అంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయిందా? కాలేదు. అంటే కాకుండా ఉండడానికి కోసం అంటే పొజిషన్ కనుక్కోవాలి. డిస్టెన్స్ అయితే తెలుసు కదా. అవునా కదా సార్? రెండు సేమ్ చార్జెస్ తీసుకుంటే పక్క సెంటర్లోనే ఉంటుండే. అవునా కదా? ఈ క్వశ్చన్లో R ఇచ్చింది కాబట్టి R/2 సార్ పక్కా నా ఆన్సర్ చెప్పేస్తుండే అందరం. అవునా? వెరీ గుడ్. అయితే క్వశ్చన్లో వేరే వేరే చార్జెస్ ఇచ్చిండు. అంటే సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుందా? కాదు. అంటే ఎంతో కొంత డిస్టెన్స్లో ఉంటుంది. అవునా? ఇట్ సైడ్ అయినా ఉండొచ్చు, అట్ సైడ్ అయినా ఉండొచ్చు. అవునా కదా? వెరీ గుడ్. అంటే అదే పొజిషన్ని మనం కనుక్కోవాలి. అంటే ఈ పొజిషన్ దగ్గర, ఈ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది నాన్న? ఎప్పుడు 0 ఉంటుంది. అవునా కదా? వెరీ గుడ్, షబాష్. అంటే ఇప్పుడు మనం అదే కనుక్కోవాలి. ఏదో ఒక పొజిషన్ దగ్గర మన నెట్ ఫోర్స్ అనేది 0 లాగా ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్లో ఇచ్చేసిండు. ఆ డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి కనుక్కోవాలి. ఇది రబ్ చేసేస్తా నేను. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా అందరికి? వెరీ గుడ్. సో ఇది ఇప్పుడు డయాగ్రామ్ రాసి సాల్వ్ చేద్దాం. చూడండి అన్న, ఇది Q1, ఇది Q2. ఓకేనా? సరే, ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో? R ఇచ్చిండు. అవునా? అయితే ఈ పొజిషన్ దగ్గర నెట్ ఫోర్స్ అనేది నేను 0 లాగా అనుకుంటున్నా. ఓకేనా? ఈ పొజిషన్ దగ్గర నెట్ ఫోర్స్ అనేది 0 అని అనుకుంటున్నా. సరేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూడండి అన్న, అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఫస్ట్ అయితే తెలియాలి కదా. క్వశ్చన్లో ఆ డిస్టెన్సే మనం కనుక్కోవాలి కదా. క్వశ్చన్లో అడిగింది అదే, ఎంత దూరంలో ఉంటుంది అనుకుందాం. ఇది x దూరంలో ఉంది అనుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇదేమైతుంది నాన్న? మిగిలింది ఏంది? R - x ఏనా? తెలుసు కదా అందరికైతే. ఈ మొత్తం ఎంత? R. ఇదెంత? x. మిగిలింది ఎంత? R - x ఏనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ఒక చిన్న యూనిట్ ఛార్జ్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు సార్ అనుకోకుంటే నడవదా? చెప్తా. కారణం ఏంటో అది కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ Q1 ఉంది కదా, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది అని అనుకుంటున్నా. ఆ ఛార్జే స్మాల్ q. సరేనా? ఓకే. ఇదెంత డిస్టెన్స్? x. ఓకే. ఇదెంత డిస్టెన్స్? ఇదెంత? R - x. అవునా? రైట్. ఇక్కడ ఛార్జ్ ఏంది? Q2. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఇక్కడ ఛార్జ్ ఎందుకు ఉన్నది అని అనుకుంటున్నా. సో చెప్తాను, చూడండి అన్న. అయితే ద నెట్ ఫోర్స్ ఆన్ దిస్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకుంటున్నా. ఎందుకు? చెప్తాను చూడండి. మనకు ఫార్ములా ఏంటి నాన్న? ఫోర్స్ కనుక్కోవడానికి కోసం K ఇంటూ Q1 Q2/R² అని ఆ ఫార్ములా. అవునా కదా? వెరీ గుడ్. అంటే ఖచ్చితంగా ఫోర్స్ కనుక్కోవడానికి కోసం రెండు ఛార్జ్లు కావాలి. అవునా కదా? ఫోర్స్ కనుక్కోవడానికి కోసం ఖచ్చితంగా రెండు ఛార్జ్లు కావాలి. ఏ ఒక్క ఛార్జ్ లేకున్నా, ఇప్పుడు ఇంకో ఛార్జ్ లేదు అంటే 0నేనా? ఫైనల్లీ ఫోర్స్ ఏమైందన్నా? 0నేనా? వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు పాయింట్ని క్యాచ్ చేసిర్రు మీరు. అర్థమైందా? అందుకోసం నేను అక్కడ ఛార్జ్ ఉంది అని అనుకుంటున్నా. నా అజంప్షన్ మాత్రమే అది. ఓకేనా? ఇన్ కేస్ అది లేదు సార్, లేకుండా సాల్వ్ చేయండి సార్ అంటే పక్క అక్కడ 0నే వస్తుంది. ఫోర్సే క్యాలిక్యులేట్ చేయరాదు. అవునా కదా? నెట్ ఫోర్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. అవునా కదా? వెరీ గుడ్. పాయింట్ అయితే క్యాచ్ చేసేసారు అందరు. వెరీ నైస్. సో ఇప్పుడు
ఇప్పుడు సో దీన్ని నేను ఫస్ట్ ఛార్జ్ అనుకుంటున్నా, దీన్ని సెకండ్ ఛార్జ్ అనుకుంటున్నా. ఓకేనా? సరే, ఇప్పుడు ఇవి రెండు ఫిక్స్డ్ ఛార్జెస్ అనుకుంటున్నా. ఇవి రెండు ఫిక్స్డ్ ఛార్జెస్ అనుకుంటున్నా. అయితే గుర్తుపెట్టుకోండి, నోట్ ఇన్ ఎగ్జామ్ if he says to find the net force on a particular charge, that charge will be in the charge will be movable, and other charges are rest. వెరీ గుడ్. ఈ పాయింట్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఎగ్జామ్లో నీట్ ఎగ్జామ్ ఏదైనా ఎగ్జామ్ ఉండని, ఎగ్జామ్లో ఇఫ్ హీ సే టు ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ఏ పర్టికులర్ ఛార్జ్ అని చెప్పేసి అన్నాడు అనుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ ఏం లేదు, ఇది ఇక్కడ ఒక ఛార్జ్ ఉన్నది అని నేను అజంప్షన్ చేస్తున్నా. ఓకేనా? అయితే ఈ ఛార్జ్ పైన నెట్ ఫోర్స్ ఎంత అని చెప్పేసి అడిగితే, ఇక్కడ ఒక ఛార్జ్ ఉన్నది అని అనుకోండి, యాక్చువల్ లేదు, ఉన్నదే అనుకోండి. అయితే ఈ ఛార్జ్ పైన నెట్ ఫోర్స్ ఎంత అని చెప్పేసి అంటే ఆ ఛార్జ్ అనేది మూవబుల్. అర్థమైందా? ఈ ఛార్జ్ అనేది మూవబుల్, మిగతా ఉన్న ఛార్జెస్ అనేది రెస్ట్ అన్నమాట. ఓకేనా? ఇగో ఇన్ ఎగ్జామ్ ఇఫ్ యూ సే టు ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ఏ పర్టికులర్ ఛార్జ్, ఈ ఛార్జ్ పైన లేదా ఈ ఛార్జ్ పైన, సరేనా? ఈ ఛార్జ్ పైన నెట్ ఫోర్స్ ఎంత అంటే అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది మూవబుల్, ఇది రెస్ట్, ఇది కూడా రెస్ట్. అర్థమైందా? ఇవి రెండు రెస్ట్లో ఉంటాయి, ఇది మూవబుల్ అన్న. రెస్ట్ అంటే ఇది ఫిక్స్డ్ అనమాట. ఓకేనా? రైట్. అర్థమైంది కదా? రైట్. ఫైనల్లీ ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటి? ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ కదా, ఇన్ దిస్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ కదా, దీస్ టూ చార్జెస్ అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు. క్వశ్చన్ మంచిగా అర్థమైంది కదా? వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు చూడండి అన్న, సో ఇప్పుడు చూడండి క్వశ్చన్లో నెట్ ఫోర్స్ దీనిపైన 0 అనుకుంటున్నా. ఇవి రెండేంటి? ఫిక్స్డ్ కదా. ఇది ఫస్ట్ ఛార్జ్, ఇది సెకండ్ ఛార్జ్. ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? దీన్ని ఇటు నూకేస్తుంది కదా, అవునా కదా? వెరీ గుడ్. ఎంత ఫోర్స్తో? F1తో అనుకుందాం, సరేనా? ఓకేనా? ఎంత ఫోర్స్తో? F1 ఫోర్స్తో ఈ ఛార్జ్ని ఇటు నూకేసింది. ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? ఈ చిన్న ఛార్జ్ని ఇటు నూకేస్తుంది. ప్లస్ రిపలే కదా? అవును సార్, కరెక్టే మీరు అన్నది. F2తో ఇటు నూకేసింది, అవునా కదా? సో వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు F1 వాల్యూ ఏంటి, F2 వాల్యూ ఏంటో చూద్దాం. F1 వాల్యూ ఏమొస్తుంది నాన్న? K ఇంటూ Q1 Q2/R² కదా ఫార్ములా. అవును సార్. K ఇంటూ F1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు ఛార్జెస్ మధ్యలో కదా, ఈ ఛార్జ్ ఏం చేసింది? దీన్ని ఇటు నూకేసింది. ఫార్ములా ఏంటి? KQ1 ఓకే ఇంటూ Q2 అంటే ఏంది? Q అపాన్ డిస్టెన్స్ ఎంత రెండింటి మధ్యలో? x². అవునా? వెరీ గుడ్, ఇది వచ్చేసింది. వెరీ నైస్. ఇప్పుడు ఈ F2 అనుకోవాలి కదా, ఈ ఛార్జ్ ఏం చేసింది? దీన్ని ఇటు నూకేసింది కదా. ఎంత ఫోర్స్తో? F2 ఫోర్స్తో. చలో, F2 ఈజ్ ఈక్వల్ టు Q1 ఇది అనుకుందాం, Q2 Q అపాన్ R². డిస్టెన్స్ ఎంత నాన్న? R - x హోల్ స్క్వేర్. అర్థమైందా? ఇది మాత్రమే మూవ్ అవుతుంది, ఇవి రెండు ఫిక్స్డ్. ఇన్ కేస్ వాట్ ఈస్ ద నెట్ ఛార్జ్ ఆన్ దిస్ వన్, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ దిస్ ఛార్జ్, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ దిస్ ఛార్జ్ అంటే ఇది మూవ్ అవుతుంది అనమాట. ఇవి రెండు ఫిక్స్డ్ ఉంటాయి. అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. సో ఫైనల్లీ ఇప్పుడు చూడండి అన్న, నెట్ ఫోర్స్ ఏమైతే చెప్పండి, ఇవి చూడండి. F1 ఎటు ఉంది? ఇట్ సైడ్ ఉంది కదా, ఇట్ సైడ్, అవునా కదా? అవును సార్. సో ఇట్ సైడ్ అని అంటే F1 పెద్దది అని అనుకుందాం. ఓకేనా? F1 పెద్ద ఫోర్స్ అని అనుకుందాం. సరే, వెక్టార్స్లో రాద్దామా? అంటే సరే మీ ఇష్టం, వెక్టార్స్లోనే రాద్దాం. సరే, ఇవన్నీ వెక్టార్స్లో తీసుకుంటున్నాం, సరేనా? చలో, F1 బార్ ప్లస్ F2 బార్ వెక్టార్స్లో రాస్తున్నా, వెక్టార్స్లో. ఓకే, F net బార్ ఈజ్ ఈక్వల్ టు F1 వాల్యూ ఎంత వచ్చింది? K ఎంత వచ్చింది? ఇదే కదా, Q1 ఇంటూ Q బై x² I క్యాప్ కదా, ఎందుకంటే F1 ఇటు పోతుంది, I క్యాప్ రాయాలన్నా. వెరీ గుడ్. F2 సార్ ఇటు పోతున్నది అంటే -I క్యాప్ రాయాలి. వెరీ గుడ్, అదే రాస్తా చూడండి. మైనస్ F2 వాల్యూ వచ్చింది ఇంత కదా, K Q2 ఇంటూ Q బై
ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇదేంది ఐ క్యాప్ మైనస్ ఐ క్యాప్ అవునా, ఇటు పోతుంది కాబట్టి మైనస్ ఐ క్యాప్ అవునా కదా. వెరీ గుడ్ షబ్బాష్. క్వశ్చన్లో ఇచ్చిండు ఏంటి, నెట్ ఫోర్స్ అనేది 0 అని క్వశ్చన్లోనే మెన్షన్ చేసేసిండు. అవునా కాదా? అవును సార్ కరెక్టే మీరు అన్నది. సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న, సాల్వ్ చేయండి మీరు. ఏమొస్తుంది, వీడియో పోస్ట్ చేసి ట్రై చేయండి మీరు, ఏమొస్తుందో. వచ్చేసిందా? చలో రైట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. రైట్, సో ఫైనల్లీ నెట్ ఫోర్స్ అయితే 0, మిగిలిందేంటి కే క్యూ1 క్యూ బై ఎక్స్ స్క్వేర్ ఐ క్యాప్ మైనస్ కే క్యూ2 ఇంటూ క్యూ ఐ క్యాప్ బై ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవునా. వెరీ గుడ్. సో ఫైనల్లీ దీన్ని ఇటు పంపించేసేద్దాం. కే క్యూ2 ఇంటూ క్యూ బై ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కే క్యూ1 ఇంటూ క్యూ బై ఎక్స్ స్క్వేర్ అవునా. వెరీ గుడ్. సో ఐ క్యాప్లో అయితే పోయినాయి కదా, ఐ క్యాప్ కామన్ తీసుకొని ఇందులో చేసేస్తే 0 అవునా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఈ క్యూ పోయింది కదా, అవును సార్. కేకే కూడా పోయింది కదా, అవును సార్. మిగిలింది ఏంటి క్యూ2 బై ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇక్కడ క్యూ1 బై ఎక్స్ స్క్వేర్ అవునా. అయితే నేనేం చేస్తున్నా, 2 సైడ్స్ రూట్ అనేది అప్లై చేస్తున్నా సరేనా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న, ఫైనల్గా ఏమొస్తుంది రూట్ క్యూ2 బై ఆర్ మైనస్ ఎక్స్, ఇక్కడ రూట్ క్యూ1 బై ఎక్స్ అవునా. వెరీ గుడ్. సో పక్కన ఉన్నది రబ్ చేసేస్తా ఓకేనా. చల్, సో అర్థమవుతుంది కదా నాన్న, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. వెరీ నైస్. సో రియాలిటీ ఏందో అర్థమవుతుందా, నిజానికి ఏమవుతుంది, క్వశ్చన్లో ఏం అడిగితే మనం ఏం చేయాలి అర్థమైంది కదా. వెరీ గుడ్. సో ఫైనల్లా ఎక్స్ కదా కనుక్కోవాల్సి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ క్యూ2, ఇది అటుపోతుంది కదా, ఆర్ మైనస్ ఎక్స్ రూట్ ఆఫ్ క్యూ1. వెరీ గుడ్. సో ఎక్స్ రూట్ క్యూ2, ఇదేంది మల్టిప్లై అండి ఆర్ రూట్ క్యూ1 మైనస్ ఎక్స్ రూట్ క్యూ1 అవునా. వెరీ గుడ్. సో ఎక్స్ ఈ టర్మ్ ఇటు పంపించేసండి. ఎక్స్ రూట్ క్యూ2 ప్లస్ ఎక్స్ రూట్ క్యూ1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ రూట్ క్యూ1 అవునా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఎక్స్ వాల్యూయే కనుక్కోవాలి అవునా. రూట్ క్యూ1 ప్లస్ రూట్ క్యూ2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ రూట్ క్యూ1 అవునా. ఎస్ సార్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందన్నా, ఆర్ రూట్ క్యూ1 అపాన్ అండర్ రూట్ ఆఫ్ క్యూ1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ క్యూ2. ఓకేనా, అర్థమైందా. వెరీ గుడ్ షబాష్. అంటే ఇంత దూరంలో, అంటే ఇది క్యూ1 ఇది క్యూ2, ఎక్స్ వాల్యూ ఇది కదా, క్యూ1 నుంచి వెళ్ళి ఇంత దూరంలో 100% నెట్ ఫోర్స్ అనేది 0నే ఉంటుంది ఓకేనా. క్యూ1 నుంచి వెళ్ళి ఇంత దూరంలో 100% నెట్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. ఇటు ఉంటుందా, ఉండదు, ఇక్కడనే ఉంటుంది. అర్థమైందా. వెరీ గుడ్ షబ్బాష్. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సిమిలర్ క్వశ్చనే, దీనికి సంబంధించిందే చూడండి. మనకు క్వశ్చన్లో ఫైండ్ నెట్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ ద 2 చార్జెస్ అని చెప్పేసి అన్నాడు కదా అవునా. రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఏంటంటే నోట్లో రాసుకోవాలి. ఏంటో చూపిస్తా, అబ్జర్వేషన్లో చూపిస్తా. క్యూ1 ఇక్కడ మధ్యలో మనం క్యూ అనే పాయింట్ని తీసుకున్నాం కదా, అవును. ఇక్కడ ఏంటి క్యూ2 తీసుకున్నాం అవునా. వెరీ గుడ్. అయితే నెట్ ఫోర్స్ అనేది దీని మధ్యలో ఉంది. నెట్ ఫోర్స్ అనేది దీని మధ్యలో ఉంటే 100% 0 వస్తుంది అని చెప్పేసి కనుక్కున్నాం అవునా. వెరీ గుడ్. సో ఈ చార్జ్ ఇటు అప్లై చేసింది F1తో ఫోర్స్, ఇది కదా, ఇది Q అనుకుందాం అవునా. ఈ చార్జ్ ఏం చేసింది, దీన్ని ఇటు నూకేసింది. ఎంత ఫోర్స్తో, F2తో. నెట్ ఫోర్స్ ఏమైందన్నా F1 మైనస్ F2 అవుతుంది కదా, అవునా కదా. అంటే F1 ఐ క్యాప్, F1 వాల్యూ సంథింగ్ ఇంటూ ఐ క్యాప్ మైనస్ ఇదైతే ఇటు పోతుంది కాబట్టి మైనస్ ఐ క్యాప్ అవునా. ఇదేమో ప్లస్ ఐ క్యాప్, ఇదేమో మైనస్ ఐ క్యాప్. అర్థమైంది కదా నాన్న, అర్థమైందా. ఇది నెట్ ఫోర్స్ వెక్టర్స్లో రాయలేదు. చలో రైట్. ఇప్పుడు అవును సార్ మీరు అన్నది కరెక్టే, మధ్యలో ఉంటే గనక మైనస్ అని వస్తుంది అవునా. వెరీ గుడ్ షబాష్. ఇన్ కేస్ మనము ఈ రెండింటి మధ్యలో కాకుండా ఇట్ సైడ్ తీసుకుంటే, అంటే ఇట్ సైడ్ ఎటు ఇక్కడ తీసుకుంటున్నాం, క్యూ అనే పాయింట్ని ఇక్కడ తీసుకుంటున్నాం ఓకేనా. చలో ఇది Q1, ఇదేంది Q2 కదా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత నాన్న, R అవునా. వెరీ గుడ్. అయితే
ఇంతకుముందు ఏమో సెంటర్లో కాదు దీని మధ్యలో తీసుకున్నాం, నెట్ ఫోర్స్ పక్కా జీరో వచ్చింది, ఎందుకంటే మైనస్ అవుతుంది కాబట్టి ఎంతో కొంత టైంలో జీరో అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే ఆ పాయింట్ని కనుక నేను ఇక్కడ తీసుకుంటే Q1 లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే, Q1కి లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే ఇదేం చేస్తుంది, ఇది ఫస్ట్ ఛార్జ్, ఇది సెకండ్ ఛార్జ్ కదా. ఈ ఎంత డిస్టెన్స్ అనుకుందాం, క్యూ ఇక్కడ రాస్తున్నా, ఎంత డిస్టెన్స్ ఎక్సే కదా, రైట్. అయితే ఇది ఏం చేస్తుంది, Q1 దీన్ని ఇటు నూకేస్తుంది కదా, అవును సార్ కరెక్టే. ఎంత ఫోర్స్తో, F1తో, అవునా కదా. ఈ ఛార్జ్ ఏం చేస్తుంది, దీన్ని ఇటు నూకేస్తుంది, ఎంత ఫోర్స్తో, F1 తోటి. ఈ ఛార్జ్ ఏం చేస్తుంది దీన్ని, ఈ ఛార్జ్ ఏం చేస్తుంది దీన్ని ఎంత ఫోర్స్తో నూకేస్తుంది, ఇది సెకండ్ ఛార్జ్ కాబట్టి F2 తోటి ఇటు నూకేస్తుంది, అవునా, అవునా కదా. ఈ ఛార్జ్ ఏం చేస్తుంది, దీన్ని ఇటు నూకేస్తుంది సార్, అవును సార్ కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏమైందో అన్నది చూడండి సార్, ఇది ఇటు పోతుంది, F1 వెక్టర్స్ చూద్దామా, సరే మైనస్ ఐ క్యాప్, అవునా, వెరీ గుడ్. నెక్స్ట్ మైనస్ F2 ఐ క్యాప్, అవునా, ఎందుకు సార్ అట్లా, F1 అనేది ఇటు పోతుంది, మైనస్ ఐ క్యాప్ అయినా రాసేది, వెరీ గుడ్, మైనస్ F1 ఐ క్యాప్, ఓకేనా, వెరీ గుడ్. F2 ఇటు పోతుంది, ఇటే పోతుంది, అవునా, అవునా, ఓకే. అయితే ఇప్పుడు దాన్ని ఏం రాసాం, మళ్ళీ ఐ క్యాప్ అయినా రాసామా, రైట్. సో ఫైనల్లీ ఏమైందన్నా, ఏమొచ్చింది, దీనికి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే అనుకుందాం, మీకు కన్ఫ్యూజన్ కనుక ఉంటే F1 వచ్చింది 5 న్యూటన్స్ అనుకుందాం, F2 వచ్చింది 10 న్యూటన్స్ అనుకుందాం, సరేనా, సరే. F1 10 అనుకుంటా, F2 5 అనుకుంటున్నా, సరేనా. F1 10, F2 5, ఎంత వస్తుంది సార్, 10 - 5, అవునా, 10 - 5 ఎంత వచ్చింది, 5 న్యూటన్స్ వచ్చింది, అవునా. అంటే తగ్గింది కదా, అంటే తగ్గుకుంటూ జీరో అయిపోతుంది కదా, ఛాన్స్ ఉంది. ఇప్పుడు F1 ఎంత అనుకున్నాం, F1 10 కదా, 10 న్యూటన్. F2 ఎంత అనుకున్నాం, 5 న్యూటన్స్, అవునా. అయితే రైట్. సో ఫైనల్లీ ఏమవుతుంది ఇటు పోతుంది కాబట్టి -10 ఐ క్యాప్ -5 ఐ క్యాప్, అవునా. సో ఫైనల్లీ -15 ఐ క్యాప్ వెక్టార్లో వచ్చింది, అవునా కదా. నెట్ ఫోర్స్ ఏమైంది అని క్వశ్చన్లో అడిగితే 15 న్యూటన్స్ అని చెప్పేసి అంటాము, అవునా కదా. సార్ కరెక్టే, ఇక్కడనేమో మధ్యలో ఉంటే తగ్గింది, ఇక్కడ వస్తే పెరుగుతుంది కదా, అవును సార్ కరెక్టే. ఈ రెండు యాడ్ అయినాయి సార్, అవునా కదా. ఇవి రెండు ఇటే పోతున్నాయి కాబట్టి యాడ్ అయినాయి, ఇవి ఆపోజిట్లో పోతున్నాయి కాబట్టి తగ్గుతుంది, ఇవేమో ఇటే పోతున్నాయి కాబట్టి రెండు యాడ్ అవుతున్నాయి, అర్థమైందా. యాడ్ అయితే నెట్ ఫోర్స్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉందా, యాడ్ అయితే అడిషన్ వస్తే నెట్ ఫోర్సెస్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉందా సార్, 100% లేదు, అవునా కాదా. చూడండి 10 - 10 అయితే జీరో అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎప్పుడన్నా కానీ 10 + 10 = 0 అవుతుందా, 20 అవుతుంది, అవునా కదా. మైనస్ ఉంటే తగ్గుతుంది, ప్లస్ ఉంటే ఇక్కడైతే రెండు యాడ్ అవుతున్నాయి, మనకు ఆన్సర్ ఏం రావాలి, 20 రావాలి, జీరో వస్తుందా సార్, అది యూజ్లెస్ మాట సార్, అవునా కదా. వెరీ గుడ్ షబ్బా. సో ఫైనల్లీ ఇటు పోతే యాడ్ అవుతున్నాయి, సరే. ఇటు సైడ్ తీసుకుంటే, ఇటు తీసుకుంటే, లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే పాసిబిలిటీ లేదు. సో 100% దేర్ ఈజ్ నో ఛాన్స్ టు గెట్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అవునా. అర్థమైందా, ఇది పాజిటివే, ఇది కూడా పాజిటివే, అర్థమవుతుందా. వెరీ గుడ్. సో ఫైనల్లీ లెఫ్ట్ సైడ్లో ఒక పాయింట్ కనుక తీసుకుంటే అక్కడ నెట్ ఫోర్స్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉందా, లేదు, 100% లేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఇది రబ్ చేసేస్తా ఈ పాయింట్ని, సరేనా, ఓకే చలో. సో ఫైనల్లీ ఇటు సైడ్ తీసుకుంటేనా, ఇటు తీసుకుంటున్నా, ఇది థర్డ్ పాయింట్ కదా, రైట్. థర్డ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ తీసుకుంటున్నా Q, సరేనా, ఓకే. అంటే Q1 నుంచి ఎంత దూరంలో ఉంది, ఇది X దూరంలో ఉంది, అవునా, X దూరంలో ఉంది, అవునా కదా, సరే. ఇదేమవుతుంది, ఇప్పుడు Q2 ఎంత దూరంలో ఉన్నట్టు, X - R దూరంలో ఉన్నట్టు, అవునా కదా. ఈ నుంచి ఈ వరకు X అనుకుంటున్నా, X నుంచి R తీసేస్తే ఇదే కదా మిగిలిందేనా, అవును.
అయితే ఇది ఫస్ట్ ఛార్జ్, ఇది సెకండ్ ఛార్జ్. ఫస్ట్ ఛార్జ్ ఏం చేస్తుంది, దీన్ని ఇటు నూకేస్తుంది. సెకండ్ ఛార్జ్ ఏం చేస్తుంది, మళ్ళీ దీన్ని ఇటు నూకేస్తుంది. అవునా కాదా, అవునా కాదా, అవునా కాదా. ఇది F1, ఇది F2, అవునా కదా. ఫైనల్ నెట్ ఫోర్స్ ఏమైందన్నా, రెండు అటు సైడ్ అయిపోతున్నాయి కాబట్టి ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్. అవునా, ఏమైంది మళ్ళీ అడిషన్ వచ్చిందా, అడిషన్ అయినా. ఇవి 10 I cap + 5 I cap 15 I cap. అవునా, తగ్గిందా నెట్ ఫోర్స్, తగ్గిందా లేదు. సో ఫైనల్గా మీకు ఏమర్థమైందన్నా, ఏమర్థమైంది, నెట్ ఫోర్స్ అనేది దీని మధ్యలోనే జీరో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు when these charges are same charges. అంటే సేమ్ అంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. చిన్నది పెద్దది అంటలేను, చిన్న ఛార్జ్ పెద్ద ఛార్జ్ అంటలేను. పాజిటివ్ ఛార్జ్ కనుక ఉంటే, పాజిటివ్ ఛార్జ్ కనుక ఉంటే నెట్ ఫోర్స్ అనేది మధ్యలోనే జీరో అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే జీరో అయ్యే ఛాన్సెస్ ఉందా, లేదు. రైట్ సైడ్ లో తీసుకుంటే జీరో అయ్యే ఛాన్సెస్ ఉందా, లేదు. అర్థమైందా, వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు మీరు హోంవర్క్, ఇది హోంవర్క్లో ఏంటంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నా. ఓకేనా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఛార్జెస్ తీసుకున్నా. అప్పుడు సెంటర్లో దీని మధ్యలో నెట్ ఫోర్స్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉందా, లేదంటే రైట్ సైడ్లో ఉండే ఛాన్సెస్ ఉందా, లేదా లెఫ్ట్ సైడ్లో ఛాన్సెస్ ఉందా అన్నది మీకు హోంవర్క్. ఓకేనా, అర్థమైందా, అది చూసుకోండి ఒకసారి. మైనస్లో వస్తే ఛాన్సెస్ ఉంది, ప్లస్లో వస్తే ఛాన్స్ లేదు. అవునా, అర్థమైందా. హోంవర్క్ అయితే అర్థమైంది కదా. ఇది +Q, ఇది -Q, మధ్యలో ఎక్కడైనా ఒక చార్జ్ తీసుకోండి, +Q, మీ ఇష్టం. అర్థమైందా, రైట్. అప్పుడు తీసుకొని చేయండి, సాల్వ్ చేయండి, ఏమొస్తుందో చెప్పేసేయండి, సరేనా. చల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోవాలన్నా. ఎస్ సార్. సో ఫైనల్లీ మీకైతే కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది కదా నాన్న. ఎస్ సార్, క్లియర్ అవుతుంది, వెరీ గుడ్ శబా. అక్కడ మధ్యలో ఒక ఛార్జ్ తీసుకున్నా, ఎందుకు ఛార్జ్ తీసుకున్నాను అర్థమైందా. సార్ అర్థమైంది. ఎందుకు, ఫోర్స్ క్యాల్కులేట్ చేయడానికి కోసం రెండు ఛార్జ్లు మనకు ఖచ్చితంగా కావాలి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఫైనల్లీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోయినారు. ఓకేనా, ఒకే ఛార్జ్తో నేను తీసుకుంటా సార్ అని మొండి చేస్తే రాదు. అవునా, ఫోర్స్ కనుక్కోవడం రాదు. అందుకోసం అజంప్షన్ చేసుకోవాలి. అది యూనిట్ ఛార్జ్ 1 కులూమ్ అని తీసుకున్నా పర్లేదు, లేదా స్మాల్ q తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటన్నా చూడండి, ఒక్కసారి చూస్తాను నేను, రికార్డ్ అవుతుందో లేదో. వెరీ గుడ్, రికార్డింగ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లో నాన్న మీకు ఇక్కడ ఒక ఛార్జ్ q ఇచ్చిండు, ఇక్కడ కూడా ఛార్జ్ q ఇచ్చిండు, ఇక్కడ కూడా ఛార్జ్ q ఇచ్చిండు. ఓకేనా, ఈ ఛార్జ్కి 1 మీటర్ డిస్టెన్స్ ఉందట, ఈ ఛార్జ్కి 1 మీటర్ డిస్టెన్స్ ఉందట. ఓకేనా, అయితే ఇది O పొజిషన్, ఇది A పొజిషన్, ఇది B పొజిషన్. ఓకేనా, వెరీ గుడ్. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ B పైన నెట్ ఫోర్స్ ఏంటి అని క్వశ్చన్లో అడిగాడు. నెట్ ఫోర్స్ ఆన్ B ఇప్పుడే చెప్పిన, నోట్లో రాపిచ్చిన. ఏంటి సార్, మీరు నెట్ ఫోర్స్ ఏ ఛార్జ్ పైన అయితే అడుగుతున్నారో ఆ ఛార్జ్ మూవబుల్ కదా, ఇది ఏంది మూవబుల్. అవునా, ఇవేంటి ఫిక్స్డ్, రెస్ట్లో ఉన్నట్టు కదా, ఇది రెస్టే, ఇది రెస్టే. అవునా, వెరీ గుడ్. స్టార్ట్ చేసేద్దామా, రైట్. సో ఇది ఫస్ట్ ఛార్జ్ అనుకుందాం, ఇది సెకండ్ ఛార్జ్ అనుకుందాం, సరేనా. ఓకే, చలో ఇది కొంచెం రబ్ చేసేస్తా, సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. చలో ఫస్ట్ ఛార్జ్ ఏం చేస్తుంది, దీన్ని ఇది ప్లస్ నూకేస్తుందా. అవును సార్ కరెక్టే, నూకేసింది. F1తో, అవును సార్ F1 ఫోర్స్ తోటే. చలో F1 వాల్యూ ఏమొస్తుంది నాన్న, K. Q1 ఎంత, Q. Q2 ఎంత, Q. అపాన్ డిస్టెన్స్ ఎంత, ఈ ఛార్జ్కి సార్ 1 + 1 2 మీటర్ సార్ ఇది. అవునా కదా. K Q1 Q2/r², ఇది 2². సో K Q²/4. వెరీ గుడ్. ఫైనల్లీ నెక్స్ట్ ఇది, ఈ ఛార్జ్ ఏం చేస్తుంది, దీన్ని ఇటే నొక్కేస్తుందా. అవును సార్, ప్లస్ రీపల్లే, ఈ దాని ఫోర్స్ కూడా ఇటే ఉంది సార్. సో ఫైనల్లీ F2 ఏమొస్తుంది నాన్న, K Q1 Q, Q2 Q అపాన్ r² సార్ 1². ఓకే, K Q² వచ్చింది. అవునా, వెరీ గుడ్. నెట్ ఫోర్స్ ఏమవుతుంది నాన్న, నెట్ ఫోర్స్ ఏమవుతుంది, ఈ వెక్టర్లో రాస్తున్నా, సరే వెక్టర్లో రాద్దాం. K Q²/4 అటు పోతుంది కాబట్టి I cap. ఓకే, ప్లస్ F2 ఏంటి,
F2 ఏంటి కే క్యూ స్క్వేర్ కదా, F2 వాల్యూ ఎంత వచ్చింది సరేనా చలో ఓకే కే క్యూ స్క్వేర్ అట్టే పోతుంది కాబట్టి ఐ క్యాప్ అయినా సరే రాసిన ఫైనల్ ఏమొస్తుంది అన్న ఐ క్యాప్ కామన్ అయినా అవును కే క్యూ స్క్వేర్ బై 4 ప్లస్ కే క్యూ స్క్వేర్ సరేనా వెరీ గుడ్ ఫైనల్లీ నెట్ ఫోర్స్ ఏమొచ్చింది ఐ క్యాప్ అయితే బయటనే సో 4 ప్లస్ 1 5 కదా 5 కే క్యూ స్క్వేర్ బై 4 సార్ సో ఫైనల్ ఆన్సర్ ఇది వెక్టార్లో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు కదా వెక్టర్ని తీసేస్తున్నా కదా ఐ వెళ్ళిపోతుంది కదా రైట్ ఫైనల్ ఆన్సర్ 5/4 కే క్యూ స్క్వేర్ అవునా అవునా కాదా అవునా కాదా వెరీ గుడ్ షబ్బా సో ఫైనల్లీ దీని యొక్క వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ బి దిస్ వన్ వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ బి దిస్ వన్ చలో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వాలనా ఓకే సార్ ఇవ్వండి చలో ఇప్పుడు 2 చార్జెస్ తీసుకుంటా ఓకేనా ఆ చార్జెస్కి మాస్ కూడా ఉంది నానా ఓకేనా ఆ చార్జెస్కి మాస్ కూడా ఉంది క్యూబ్ సేమ్ చార్జెసే క్యూబ్ దీని యొక్క మాస్ ఎమ్ దీని యొక్క మాస్ ఎమ్ డిస్టెన్స్ వచ్చేసి ఆర్ నానా ఓకేనా రైట్ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే దీస్ చార్జెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం దీస్ చార్జెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు ఓకేనా ఓకేనా అర్థమైందా ఫైండ్ క్యూ బై ఎం వాల్యూ ఎంత అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు క్యూ బై ఎం వాల్యూ ఎంత సరేనా ఈక్విలిబ్రియం అంటే ఏంటి అందరికి తెలిసిన విషయమే ఈక్విలిబ్రియం అంటే గుర్తుపెట్టుకోండి ఏంటి నెట్ ఫోర్స్ అనేది 0 అయి ఉండాలి అయితేనే దాన్ని ఈక్విలిబ్రియం అంటాం అంటే సార్ ఇక్కడ ఏ ఫోర్సెస్ అయినా ఉండని లాస్ట్కి నెట్ ఫోర్స్ అనేది 0 పెట్టాలా అవునా అంతే చూడండి మాస్ ఉంది రెండింటిలోకి మాస్ ఉంటే ఏమవుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్ట్ అవుతాయి అవునా కరెక్టే సార్ మీరు అన్నది చార్జెస్ ఉంటే ఇది సార్ ప్లస్ ఇది చార్జ్ ప్లస్ ఏమైతాయి దూరం పోతాయి అవునా వెరీ గుడ్ సో ఇక్కడ ఏమైందంటే ఈ మాస్ ఉండడం వల్ల అవి అట్రాక్ట్ అవుతున్నాయి ఏ ఫోర్స్ ద్వారా గ్రావిటేషనల్ ఫోర్స్ అవునా అవును సార్ కరెక్టే ఇది ప్లస్ ఏమవుతుంది రిపల్ అయిపోతుంది కదా ఏ ఫోర్స్తో స్టాటిక్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అటు పోతాయి అవునా వెరీ గుడ్ అవునా కాదా వెరీ నైస్ సో ఇది ప్లస్ సార్ ఇది కూడా రిపల్ అవుతుంది కదా అవును కరెక్ట్ సో ఫైనల్లీ స్టాటిక్ అవునా కదా చలో రైట్ వెరీ గుడ్ సో ఫైనల్గా ఇది ఇటు వస్తుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అయినా అవును సార్ గ్రావిటేషనల్ ఫోర్సే వెరీ గుడ్ ఇప్పుడు చూడండి నాన్న అయితే ఇది దూరం పోతలేదు స్టాటిక్ ఫోర్స్ వల్ల దూరం పోతలేదు గ్రావిటేషన్ వల్ల మొత్తానికి అట్రాక్ట్ అవుతలేవు దూరము అట్రాక్షన్ ఒకటేసారి యాక్ట్ అయినాయి దూరము అట్రాక్షన్ ఒకటేసారి యాక్ట్ అయిపోయినాయి మిగిలింది ఏంటన్నా రెస్ట్లో ఉన్నట్టేనా వెరీ గుడ్ సో రెస్ట్లో ఉన్నదంటే ఏంటి నెట్ ఫోర్స్ అనేది 0 సరేనా ఈ చార్జ్ తీసుకొని నేను సాల్వ్ చేస్తా సరేనా చలో నెట్ ఫోర్స్ ఏంటన్నా ఒకటేమో గ్రావిటేషనల్ ఫోర్స్ ఓకే ఇంకోటేమో స్టాటిక్ ఫోర్స్ ఓకే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్ ఇటు పోతుంది కదా ఈ చార్జ్నే చూస్తున్నా దీన్నన్నా ఒకటి దాన్ని చూడండి సరేనా చలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎటు పోతుంది ఇటు పోతే ఏమొస్తుంది ఐ క్యాప్ కదా అవును సార్ క్యాపిటల్ జి ఎం స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అవునా కదా డిస్టెన్స్ అయితే ఆరేనా గ్రావిటేషనల్ ఫోర్స్ది వెరీ గుడ్ డిస్టెన్స్ చలో రైట్ ఇప్పుడు ఐ క్యాప్ కదా రైట్ ఐ క్యాప్ స్టాటిక్ ఫోర్స్ ఏంటన్నా సార్ ఇదైతే ఇటు పోతుంది అవునా ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ అవునా కదా ఎస్ సార్ మైనస్ కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ స్టాటిక్ ఫోర్స్ ఇదేనా సార్ మైనస్ ఐ క్యాప్ రాయాలి ఇవి మైనస్ ఐ క్యాప్ రాసేసిన చలో రైట్ నెట్ ఫోర్స్ ఏంటన్నా ఇవైతే రెస్ట్లోనే ఉన్నాయి కదా అటు పోలేవు మొత్తానికి ఇటు పోలేవు అట్రాక్ట్ కాలేవు రిపల్ కాలేవు వెరీ నైస్ సో ఫైనల్లీ ఇది 0 gm square by r square minus k q square by r square అవునా ఐ రాయాలనా సరే చలో ఐ తీసేసుకుంటే 0 ఫైనల్ ఆన్సర్ ఏంటి gm square by r square is equal to k q square by r square అవునా ఇది పోయింది సో gm square is equal to k q square అవును క్వశ్చన్లో ఏంటంటే q by m కదా అరే క్యూ కదా క్యాపిటల్ క్యూ కదా రైట్
సో ఇది కింద రాసేయండి క్యూ స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ బై కే. అవునా అవునా క్యూ స్క్వేర్ ఇది ఎం స్క్వేర్ జీ బై కేనే రైట్. సో క్యూ బై ఎం ఏమొచ్చింది అండర్ రూట్ ఆఫ్ జీ బై కే. అవునా అవునా కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది నాన్న క్యూ బై ఎం వాల్యూ ఏమొస్తుంది అండర్ రూట్ ఆఫ్ జీ బై కే వాల్యూ ఏంటో గుర్తుపెట్టుకోండి అన్న ఏంటది 1/4 ఎక్స్ప్లోర్ నాట్. సో ఫైనల్ పైకి పోయింది కదా అవును సార్ క్యూ బై ఎం వాల్యూ ఎంత వచ్చింది అండర్ రూట్ ఆఫ్ జీ ఇంటూ 4 ఎక్స్ప్లోర్ నాట్. ఇదే ఆన్సర్. అర్థమైందా 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 చలో రైట్ వెరీ గుడ్ షబ్బాష్. ఇప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారు. అర్థమైంది కదా ఎస్ సార్ వెరీ నైస్ వెల్ డన్. సో చూడండి అన్న సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ది ఏంటంటే ఒక్క నిమిషం సరే చలో రైట్ స్టార్ట్ చేసేద్దాం ఓకేనా రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఒక చార్జ్ తీసుకున్నా క్యూ ఇంకో చార్జ్ తీసుకున్నా క్యూ సేమ్ చార్జెస్ అయినా అవును బెటా సేమ్ చార్జెస్ ఆ డిస్టెన్స్లో పెట్టినా ఇది రెస్ట్లో ఉంది ఇది రెస్ట్లోనే ఉంది ఫిక్స్డ్ అనమాట ఫిక్స్డ్. ఒక న్యూట్రల్ చార్జ్ తీసుకున్నా సరేనా న్యూట్రల్ చార్జ్ తీసుకొని ఇవి మెటాలిక్ స్పియర్స్ అనమాట. ఇవి రెండు మెటాలిక్ స్పియర్లు ఇది కూడా మెటాలిక్ స్పియర్లే న్యూట్రల్ కానీ న్యూట్రల్ ఓకేనా రైట్. దీన్ని తీసుకొచ్చి దీన్ని టచ్ చేపించిన ఓకేనా దీనికి టచ్ చేపించిన తర్వాత దీనికి టచ్ చేపించిన ఓకేనా ఓకేనా ఇది తీసుకొచ్చి ఇది టచ్ చేసిన మళ్ళీ దీనికి టచ్ చేసిన మళ్ళీ తీసేసిన ఓకేనా ఓకేనా రైట్. సో ఇక్కడ తీసేసిన అవును. అప్పుడు టచ్ చేసి తీసేసిన తర్వాత ఫోర్స్ అనేది కొత్త ఫోర్స్ వచ్చింది వీటి పైన. ద ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ న్యూ వన్. చూడండి ఇనిషియల్గా ఈ ఛార్జ్ లేకుండే కదా ఇవి చూడండి ఓన్లీ ఇంతేనా చూడండి చూడండి సరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది క్యూ ఇది క్యూ రెండింటి మధ్యలో ఫోర్స్ ఎంత ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అవునా చలో రైట్ ఇది పక్కకు పెడదాం. నెక్స్ట్ ఏం చేసిన దీన్ని తీసుకొచ్చి దీన్ని టచ్ చేపించిన మళ్ళీ ఇది తీసుకుపోయి దీన్ని ఇక్కడ టచ్ చేపించిన మళ్ళీ తీసేసిన ఓకేనా. అప్పుడు తీసేసిన ఇక్కడ కొత్త కొత్త చార్జెస్ వస్తాయా అవును సార్. అప్పుడు వాటి మధ్యలో ఫోర్స్ ఏంటి అన్నది క్వశ్చన్లో అడిగిండు. అర్థమైందా అర్థమైందా. సో మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి అప్పటికంటే నేను ఇంక్ వేస్తా దీంట్లో ఓకేనా. చలో సాల్వ్ చేయండి అన్న సాల్వ్ చేయండి. సో వచ్చేసిందా సింపుల్ క్వశ్చనే కదా క్వశ్చన్ అయితే అర్థమైంది కదా ఎస్. సో నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ నుంచి చూస్తున్నారో 100% వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఎందుకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అనేది దాంట్లో వీడియోస్లో వచ్చింది కదా. బెటర్ నా యొక్క సజెషన్ ఫస్ట్ నుంచి చూడడం ఓకే చలో రైట్. సరే నాన్న ఇక్కడ చూడండి దీని యొక్క ఛార్జ్ ఏంది న్యూట్రల్ అవునా దీని యొక్క ఛార్జ్ ఏంది న్యూట్రల్. ఎప్పుడైతే ఈ ఛార్జ్ అంటే మెటాలిక్ స్పియర్స్ అయినా అన్ని అవును ఎప్పుడైతే కాంటాక్ట్లో పెడతామో అప్పుడు ఏమవుతుంది నాన్న ఛార్జ్ అనేది షేర్ అవుతుంది. షేరింగ్ ఛార్జ్ ఫార్మ్ ఏంటి Q1 + Q2/2 అవునా ఓకే. ఇది ఎంత ఛార్జ్ ఇనిషియల్లీ 0 కూలంబ్స్ దీనిపైన ఉన్న ఛార్జ్ ఎంత క్యూ కదా చలో Q1 0 Q2 Q/2. సో ఫైనల్ ఛార్జ్ ఎంత షేర్ అయిందన్న Q/2 కదా రైట్. అంటే ఈ ఛార్జ్ పైన ఎంత అయింది ఛార్జ్ వచ్చింది ఇప్పుడు టచ్ చేసి పెట్టిన తర్వాత Q/2 కదా. ఇది ఎంత అయిపోయింది Q/2 అవునా అవునా. కాంటాక్ట్లో పెడితే ఛార్జ్ అనేది ఈక్వల్గా షేర్ అవుతుంది. ఆ షేరింగ్ ఫార్ములా ఇది Q1 + Q2/2. ఇంతకుముందు 0 కూలంబ్స్ ఉండే దీన్ని కాంటాక్ట్లో పెట్టగానే ఏమైంది 0 + Q/2. సో Q/2 అంటే దీనిలో ఛార్జ్ వచ్చేసిందా సార్ వచ్చేసింది. అయితే ఇదే ఛార్జ్ తీసుకోపోయి ఇక్కడ పెట్టినా Q/2 అవును. దీన్ని కాంటాక్ట్లో పెట్టినా కదా మళ్ళీ ఛార్జ్ షేర్ అయిందా అవును సార్ అయింది. ఎంత Q1 ఎంత Q/2 Q2 ఎంత Q/2. సో ఫైనల్ ఎంత 3Q/2/2 ఎంత వచ్చింది అన్న 3Q/4 అవునా వెరీ గుడ్. సో ఫైనల్లీ ఛార్జ్ ఎంత షేర్ అయింది ఎంత ఛార్జ్ షేర్ అయింది 3Q/4 దీంట్లో 3Q/4 దీంట్లో మళ్ళీ తీసేసినాం కదా. తీసేసిన తర్వాత ఫైనల్లీ మిగిలిన ఛార్జ్ ఏంటి దీనిపైన 3Q/4 అవునా వెరీ గుడ్ షబ్బాష్. అయితే న్యూ ఛార్జెస్ ఏమొచ్చినాయి ఒకటేమో Q/2 వచ్చింది ఇంకోటేమో 3Q/4 వచ్చింది. డిస్టెన్స్ అయితే ఫిక్స్డ్ కదా. ఇప్పుడు కొత్త ఫోర్స్ ఏమొచ్చింది Q1 అంటే Q/2 Q2 3Q/4 అపాన్ R²
అంటే r² అవునా వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న 4 to the 8 కదా 3/8 కదా రైట్ f' ఈక్వల్ టు 3/8 kq²/r². అవునా చూసుకోండి 3/8 kq²/r². చలో రైట్ kq²/r² అంటే ఏంటన్నా చూడండి kq²/r², f. సో ఫైనల్లీ 3/8 టైమ్స్ అనేది ఫోర్స్ అనేది లాగా ఉంది. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఇంక్రీజెస్ అని అంటే హౌ మెనీ టైమ్స్ ఇట్ ఇంక్రీజెస్ బై ఫస్ట్ ఫోర్స్ ఇనిషియల్ ఫోర్స్. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఫోర్స్ ఇంక్రీజెస్ బై ఇనిషియల్ ఫోర్స్ అని అంటే 3/8 టైమ్స్ అని చెప్పేసి అనాలి. అర్థమైందా వెరీ గుడ్ షబ్బాష్. ఇప్పుడు మీకు ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, అది ఏంటంటే ఇక్కడ గ్రావిటీ కూడా ఉంది నాన్న సరేనా, గ్రావిటీ కూడా ఉంది. అంటే మన భూమి పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఏంటంటే ఒక రిజిడ్ సపోర్ట్ తీసుకున్నా ఓకేనా, ఓకే సార్ ఇది మన రిజిడ్ సపోర్ట్, ఇది మన దారం ఓకేనా, దారం తీసుకున్నా ఇక్కడ మెటాలిక్ బాల్స్ పెట్టిన, ఏవి మెటాలిక్ బాల్స్ ఓకేనా, ఇవి రెండు కాంటాక్ట్లో ఉన్నాయి. దీని యొక్క దారం యొక్క లెంత్ L అనుకుందాం సరేనా వెరీ గుడ్. ఇనిషియల్లీ ఇవి న్యూట్రల్లో ఉన్నాయి అంటే పక్కకే ఉన్నాయి సరేనా వెరీ గుడ్. అయితే నేను ఏం చేసినానంటే ఈ రెండు మెటాలిక్ స్పియర్స్కి చార్జ్ ఇచ్చిన ఓకేనా, ఈ రెండు మెటాలిక్ స్పియర్స్కి చార్జ్ అనేది నేను ఇచ్చిన. అయితే దీని యొక్క మాస్ మెటాలిక్ స్పియర్స్ యొక్క మాస్లు mm అనుకుందాం సరేనా. సరే సార్ చార్జ్ ఇవ్వగానే ఏమైందంటే ఈ చార్జెస్ ఈ మెటాలిక్ బాల్స్ అనేవి దూరం వెళ్ళిపోయినాయి సరేనా ఓకేనా. సేమ్ చార్జ్ ఇచ్చాను నాన్న Q అనుకుంటున్నా, రెండిటికి సేమ్ చార్జ్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఏమవుతుంది దీనికి ప్లస్ సేమ్ చార్జ్ ఇచ్చిన, ప్లస్ రిపల్ కదా అవును సార్ దూరం వెళ్ళిపోయినాయి. అయితే ఎంత దూరం వెళ్ళినాయి అంటే L దూరంలో వెళ్ళినాయి నాన్న ఓకేనా. ఇనిషియల్లీ దీని లెంత్ ఎంత L, దీని లెంత్ ఎంత L, ఎంత దూరం పోయినాయి మళ్ళీ L దూరం వెళ్ళిపోయి ఆగిపోయినాయి. అర్థమైందా, దూరం వెళ్ళేసి ఆగిపోయినాయి. ఇప్పుడు మనం క్వశ్చన్లో కనుక్కోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన ఛార్జ్ ఎంత ఈ విధంగా కావడానికి ఓకేనా. అర్థమైందా, దారం ఏం చేస్తుంది, ఇది ఇట్లా పోయిందా, దారం ఏం చేస్తుంది ఎప్పుడు ప్రతిసారి దాన్ని కిందికి లాగడానికే ట్రై చేస్తుంది కదా. రిపల్షన్ ఫోర్స్ ఏం చేస్తుంది దూరం లాగుతుంది, దారం ఏం చేస్తుంది కిందికి రావడానికి ట్రై చేస్తుంది అవునా. దారము కిందికి లాగుతుంది, రిపల్షన్ ఫోర్స్ దూరం లాగుతుంది, దారం కింద రిపల్షన్ దూరం అవునా వెరీ గుడ్. సో ఫైనల్లీ ఏమైందన్నా ఇది వచ్చేసి ఈక్వలిబ్రియం పొజిషన్లో వచ్చేసింది అవునా, ఈక్వలిబ్రియం అయినా రెస్ట్లో వచ్చేసిందా వెరీ గుడ్. సో ఫైనల్లీ ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడండి, వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. వచ్చేసిందా చలో రైట్ నేను సాల్వ్ చేయాలన్నా రైట్. సో ఫైనల్లీ ఇది చూడండి అన్న, ఇది రబ్ చేసేస్తా చలో, ఇది కూడా అవసరం లేదు మరి ఇక్కడ ఇదే డయాగ్రామ్లో వేసేస్తా నేను, ఇవి రెస్ట్లోనే ఉన్నాయి కదా రైట్. ఇప్పుడు దారంలో ఏముంటుంది నాన్న, ఈ థ్రెడ్లో ఏముంటుంది టెన్షన్ ఉంటుంది కదా, ఈ టెన్షన్ ఉంటుంది అవునా కదా. చూడండి సార్ ఇది ఎల్ అన్నారు అంటే 100% ఇది మొత్తం 60 degrees అవునా వెరీ గుడ్. ఈ సగం ఎంత అవుతుంది 30 degrees, ఇది 30 degrees, ఇది 30 degrees. ఎందుకు సార్ ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ వెరీ గుడ్ షబాష్. సార్ యారో మార్క్ పైకి ఎందుకు వేసిండ్రు అంటే అది టెన్షన్ని ఇండికేట్ చేస్తుంది. పైకి ఎందుకు వేసిన టెన్షన్ని ఇండికేట్ చేస్తుంది. దారంలో ఏముంటుంది టెన్షన్ ఉంటుంది, టెన్షన్, థ్రెడ్, రోప్, వైర్ అన్నిట్లో టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా వేస్తాం పాయింట్ నుంచి దూరం, టెన్షన్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అని క్వశ్చన్లో అడిగితే అవే ఫ్రమ్ ద పాయింట్. సార్ నేను ఈ పాయింట్ని చూస్తా సార్, ఈ పాయింట్ని చూస్తా, అయితే టెన్షన్ ఇటు పోతుందా అవును బేట అటు పోతుంది సార్. నేను ఇక్కడ నుంచి చూస్తా సార్, టెన్షన్ ఇటు పోతుంది సార్ అవే ఫ్రమ్ ద పాయింట్ అంటే ఇట్లా పోతుందా వెరీ గుడ్ కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. ఇక్కడ నుంచి చూస్తున్నా ఈ దారం పైన, ఇక్కడ నుంచి చూస్తున్నా అవే ఫ్రమ్ ద పాయింట్ అన్నారు, ఇట్లానే పోతుందా ఇదేనా వెరీ గుడ్ బేటా ఇదేనా ఆన్సర్ సరేనా. అర్థమైంది కదా అందరికి అర్థమైందా వెరీ గుడ్. సో మూవ్ అవే ఫ్రమ్ ద పాయింట్ ఓకే చలో. ఈ టెన్షన్ టీ అని అనుకుంటున్నా చలో. ఇటు దూరం నూకేసింది ఏంటి ప్లస్ రిపల్ సార్ స్టాటిక్ ఫోర్స్ అవునా వెరీ గుడ్. అయితే
అయితే ఇది 30 డిగ్రీస్ టెన్షన్ ఒక కాంపోనెంట్ నేను తీసుకుంటున్నా సార్. ఇది 30 అయితే ఇది కూడా 30నే. వెరీ గుడ్. అయితే సార్ ఇక్కడ టీటా ఉన్నది కాబట్టి అంటుకొని ఏముంటుంది కాస్ టీటా. వెరీ గుడ్. టీ కాస్ 30 డిగ్రీస్. సార్ ఇటేమొస్తుంది టీ సైన్ 30 డిగ్రీస్. అవునా? వెరీ గుడ్. కింద ఎవరు లాగుతున్నారు గ్రావిటీ. ఎందుకు దీనికి మాస్ ఉంది అన్నానా? మాస్ కూడా ఉంది గ్రావిటీ కూడా ఉంది అని క్వశ్చన్లో ఫస్టే చెప్పాను. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్ షబ్బాష్. అయితే ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ నేను అప్లై చేస్తున్నా. ఎందుకు? ఇవి రెస్ట్లో ఉన్నాయి కదా అన్న. రెస్ట్లో ఉంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ని అప్లై చేయొచ్చు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ యొక్క కండిషన్ ఏంటంటే దాంట్లో ఖచ్చితంగా నెట్ ఫోర్స్ 0 అయి ఉండాలి. ఓకేనా? ఎట్లయితే ఈక్వలిబ్రియం అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. నెట్ ఫోర్స్ ఏమవుతుంది 0నేనా? వెరీ గుడ్ షబ్బాష్. ఇప్పుడు ఏమొస్తుందన్నా పైన ఫోర్స్ ఈజ్ ఈక్వల్ కింద ఫోర్స్ కదా. అవును సార్. టీ కాస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సార్. ఓకే. ఇప్పుడు ఇటు టీ సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఫోర్స్ స్టాటిక్ ఫోర్స్. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఏమనుకుందాం, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. 2/1 చేద్దాం నాన్న. ఏమొస్తుంది సార్? టీ సైన్ 30 డిగ్రీస్ అపాన్ టీ కాస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ ఫోర్స్ అపాన్ ఎంజీ. అవునా? వెరీ గుడ్ శబాష్. ఇప్పుడు టీటీ పోయింది కదా. అవును. ఫైనల్ ఏమొచ్చింది సైన్ 30/cos 30 tan 30 డిగ్రీస్. వెరీ గుడ్. సో స్టాటిక్ ఫోర్స్ ఫార్ములా ఏంటన్నా kq² బై డిస్టెన్స్ ఎంత l² అపాన్ కింద ఏముంది mg. tan 30 ఎంతనా 1/√3. వెరీ గుడ్. సో kq² బై l² ఇంటూ mg. అవునా? వెరీ గుడ్. సో మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి క్యూ వాల్యూ అనుకోండి అన్నాడు. దీన్ని పైకి రాద్దాం, కేని కింద రాద్దాం. సరేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ l² mg అపాన్ √3 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు q². ఇంతేనా? ఒకసారి చూసుకోండి. ఇంతేనా? l² mg పైన k అనేది కింద. రైట్. సో q ఈక్వల్ ఏమొచ్చిందనా √l² mg అపాన్ √3 ఇంటూ k. అవునా? అవునా కదా? ఎస్. k వాల్యూ ఏంటో తెలుసు అందరికి 1/4π ఎక్స్ప్లానట్. అవునా? చలో రైట్. వెరీ గుడ్. సో ఫైనల్ పైకి వెళ్ళిపోయిందా? అవును. l² mg 4π ఎక్స్ప్లానట్ అపాన్ √3 ఇదే q వాల్యూ. ఓకేనా? వెరీ గుడ్ షబ్బాష్. ఇన్ కేస్ క్వశ్చన్లో టెన్షన్ అడిగితే క్వశ్చన్లో టెన్షన్ ఎంత